7వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 25వ అధ్యాయము 2వ వచనము. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. సహోదరి సహోదరులారా, ప్రతి పరిస్థితిలోనూ ప్రభుపై గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండాలి. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండి మన జీవితాలలో మేలులు జరిగినప్పుడే ప్రభుని విశ్వసించడం, ప్రేమించడం కాదు. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నా మనం అనుకున్నది జరగనప్పుడు కూడా ప్రభుపై గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే మనకేది మంచిదో, మన జీవితాలలో ఏ సమయంలో ఏ కార్యాన్ని జరిగించాలో మనకన్నా ప్రభువునకే బాగా తెలుసు. కాబట్టి ప్రభుపై గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండి ప్రభువు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో కనిపెట్టాలి. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. కేవలం అనుకూలమైన పరిస్థితులలోనే కాకుండా ప్రతికూల పరిస్థితులలో కూడా మీపైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ఈ లోకంలో దేనిని ఆధారం చేసుకొని మా నమ్మకం ఉండకూడదు, కానీ కేవలం మిమ్మును బట్టి మేము నమ్మకాన్ని కలిగి ఉండాలి ప్రభువా. ప్రతిదినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. మీపైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి మీరు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.